అందరికీ నమస్తే అండి. నా వీడియోలు చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. ఇటీవలే నా వీడియోకు నా ఛానల్కు సబ్స్క్రైబర్స్ 4000 మంది దాటారండి. అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇటీవల నా కెమెరా సాంకేతిక ఇబ్బందుల కారణంగా వీడియోలు పెట్టడంలో జాప్యం జరిగింది. అందుకు అభిమానులైన నా వీక్షకులు క్షమించగలరు. ఈరోజు ప్రకృతి అందంతో పాటు ఒక చారిత్రాత్మకమైన బ్యారేజ్ను చూపించబోతున్నాను. మీరు చూసే ఉంటారు కదండి, అదే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ అండి. ఈ బ్యారేజీతో పాటు గోదావరి అందాలను, దాని చరిత్రను సంక్షిప్తంగా, అక్కడి మనోహర దృశ్యాలను ఈరోజు చూపించబోతున్నానండి. మనం ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజీ ముందు ప్రాంతంలో నిడదవోలు వైపు నుంచి విద్యేశ్వరం లాక్ దగ్గరికి వెళుతున్నామండి. ఈ రహదారి చెంతనే చక్కటి కాలువ ప్రవహిస్తుంది, చూశారు కదండి. ఈ కాలువ గోదావరి డెల్టా ప్రధాన కాలువ అనమాట అండి. అంటే పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ అంటారు. ఈ కాలువ ద్వారానే పశ్చిమ గోదావరి జిల్లాలకు ఓ అరడజను ప్రధాన కాలువల ద్వారా సాగునీరు, తాగునీరు అందుతుందండి. అందువల్లే పశ్చిమ గోదావరి జిల్లా సస్యశ్యామలంగా కనిపిస్తుంది. ఈ పక్కనే మీకు ఒక పరిశ్రమ మాదిరిగా కనిపిస్తుంది కదండి, అది గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం అనమాట అండి. దీనికి నీరు అవసరం, అందువల్ల ఈ కెనాల్ పక్కనే దాన్ని నిర్మించారు. 2 మెగావాట్ల విద్యుత్ వరకు అది ఉత్పత్తి చేస్తుందండి. ఇప్పుడు మనం ధవళేశ్వరం బ్యారేజీకి ముందు కనిపించే విద్యేశ్వరం లాక్ సెంటర్లో ఉన్నామన్నమాట అండి. కుడివైపుకు వెళితే రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా, ఎడమ వైపున కొవ్వూరు వెళతాం అనమాట అండి. ఇప్పుడు మనం వచ్చింది నిడదవోలు రూటు. ఈ నిడదవోలు నుంచి ఇటు భీమవరం కానీ, పాలకొల్లు కానీ, నరసాపురం కానీ వెళ్తాయి అన్నమాట అండి. విద్యేశ్వరం ప్రధాన లాకుపై మనం ఉన్నాం అనమాట అండి. ఇక్కడ నుంచి మీరు ఒకసారి కాలువను చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుందని. చూడండి ఒకసారి ఈ కాలువ, ఇది మన పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ అనమాట అండి. చూడండి ఇది ఎంత బాగుందో చూడండి. ఇక్కడి నుంచి గోదావరి నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నాయో చూడండి. ఈ లాక్ నిర్మాణం బ్యారేజీ పూర్తయినప్పుడే కట్టారనమాట అండి. ఈ లాక్ నుంచి విడుదల చేశారండి. దీని ద్వారా మనం పశ్చిమ డెల్టా విభాగం, అంటే పశ్చిమ గోదావరి గోదావరి కాలువలు కావడానికి వాటిలో నీరు పంపించడానికి ఇదే లాక్. ఈ విద్యేశ్వరం లాకు ఎగువ భాగాన చాలా వందలాది పడవలు ఉంచారు చూడండి. చేపల బోట్లు అనమాట అండి ఇవి గోదావరిలో చేపలు వేటాడిన తర్వాత ఉదయాన్నే ఇక్కడికి తీసుకువస్తారండి. లాకు ఎగువన మరబోట్లన్నీ ఒకసారి మీరు చూడండి. ఈ లాకు రోడ్డు పక్కనే గోదావరిలో పట్టిన తాజా చేపలు చూసారా. ఇక్కడ గోదావరి తాజా చేపలకి చాలా డిమాండ్ ఉంటుందండి. చూడండి ఇంకా లైవ్గానే ఉన్నాయి.
మనం రాజమహేంద్రవరం వైపు అంటే ధవళేశ్వరం బ్యారేజీ వైపు వెళ్ళి అక్కడ నిలుపుదల చేసిన చేపల బోట్లను చూద్దామండి. ఇప్పుడు మన సెంటర్కి వచ్చాను చూసారు కదా, కుడివైపున నిడదవోలు వెళుతుంది. ఇప్పుడు మనం ఎదురుగా వెళుతున్నది రాజమహేంద్రవరం వెళ్ళి బ్యారేజీ రహదారి అండి. ఇది సుమారు 6 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా లాకులు, ఇవన్నీ చేపలు పట్టి రాత్రి నుంచి ఉదయానికి ఇక్కడ చేర్చారనమాట అండి. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చేపలు లభిస్తాయి, సహజమైన చేపలు. అంటే గోదావరి చేపలకు చాలా డిమాండ్ ఉంటుందండి. ఈ చేపలని ప్రత్యేకంగా ధవళేశ్వరం దగ్గర ఉన్న ఒక చేపల బజార్లో విక్రయిస్తారు, అది కూడా మనం చూపిస్తామండి. ధవళేశ్వరం బ్యారేజీ పేరు చెప్పగానే కాటన్ దొర మనకి తప్పదనమాట అండి. ఆయనే ఈ బ్యారేజీని నిర్మించారు. 1852లో ఈ ధవళేశ్వరం బ్యారేజీ పూర్తయిందండి. ఒక బ్రిటిష్ అధికారి గోదావరి ప్రజల కరువు ప్రాంతాన్ని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బ్యారేజీ నిర్మించారనమాట అండి. అందుకే గోదావరి వాసులు కాటనాయ నమః అంటూ ఒక శ్లోకాన్ని కూడా పాడతారండి. ఆయన్ని నీటి దేవుడిగా పూజిస్తూ ప్రతి గ్రామంలో కూడా గోదావరి జిల్లాల్లో కాటన్ దొర విగ్రహాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు ఈ గూగుల్ మ్యాప్లో చూడండి, 3 ప్రాంతాల్లో మొత్తం 6 కిలోమీటర్ల పొడవున 3 ప్రాంతాల్లో ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించారనమాట అండి. మీకు ప్రతి స్టెప్ నుంచి కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న ప్రాంతం మద్దూరు లంక ప్రాంతంలో నిర్మించిన ఈ కాటన్ దొర బ్యారేజ్ అండి. చూడండి ఎంత బాగుంటుందో పటిష్టంగా. 1852లో ప్రారంభమైన తర్వాత దీనికి తర్వాత కొన్ని ప్రాంతాలు దెబ్బతింటే మళ్ళీ నిర్మించారు. తర్వాత చెప్తాను. ఇక్కడ జల సౌందర్యం చూసారా, జలనిధి, గోదావరి నిధి చూసారా, స్టోరేజ్. ఇది టోటల్ 5 TMCల స్టోరేజ్ ఉంటుందండి ఇక్కడ. అయితే ఇసుక మేటలు పోగా కనీసం 3 TMCలు నీరు నిల్వ ఉంటుంది. అంటే 3 TMCలు కలిసి ఉభయ గోదావరి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతుంది. పట్టణాలకు కూడా ఇదే నీరు అనమాట అండి. ఇదంతా వేరే స్టోరీ ఉంటుంది. ఇక్కడ చూడండి బ్యారేజీ దిగువ భాగం ఎలాగుందో. అంటే ఇక్కడ నుంచి గోదావరి 3 నదుల కింద ఇడిపోతుంది, మీకు తెలుసు కదా. వశిష్ట, గౌతమి, మైనతేయ, ఈ 3 పాయల కింద ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి అంటే కింద నుంచి ఇంకో పాయ కింద ఇడిపోతుంది అనమాట. ఇక్కడ 2 పాయలు పెడతాయి. చూడండి ఎంత అందంగా ఉందో. చాలా గోదావరి జిల్లా ప్రజలకు అన్నం పెడుతున్న కాటన్ ద్వారా నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ అండి ఇది. ఎడం వైపున గోదావరి లంకల్లో చక్కటి కూరగాయలు వ్యవసాయం చాలా బాగా పండుతుందనమాట అండి. ఎందుకంటే సారవంతమైన నేల. ఇక్కడ అనేక పెద్ద పెద్ద లంకలు ఉంటాయి మీకు ఎడం వైపున. అంటే గోదావరి రిజర్వాయర్ ప్రాంతంలో అనేక లంకల్లో సాగు చేస్తారండి. చాలా రకాల కూరగాయలన్నీ ఈ ప్రాంతంలో పండుతాయి చూడండి. ఇప్పుడు మనం రెండో పార్ట్లోకి వచ్చామన్నమాట అండి. ఇదంతా
బొబ్బర్లంకకు వెళ్ళే ముందు పార్ట్ అనమాట అండి. ఈ ఈ పార్ట్ తరువాత బొబ్బర్లంక వెళ్ళే రోడ్డు, అంటే అది రావులపల్లిలో కలుస్తుంది. ఆత్రేయపురము ఇవన్నీ ఇప్పుడు మనం వెళ్ళబోయే తరువాత వచ్చే దీవిలోంచి కుడివైపుకి రోడ్డు విడిపోతుంది అనమాట అండి. ఈ బొబ్బర్లంక రూట్లోనే అనేక సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి. చాలా అందంగా ఉంటుందండి. బొబ్బర్లంక నుంచి రావులపల్లి వరకు ఓ రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. బొబ్బర్లంక వెళ్ళే రోడ్డు తర్వాత చూసారా, ఇక్కడ ఒక కాలువ ఉంటుంది. రావులపాలెం వెళ్ళే కాలువ అనమాట అండి. ఇక్కడ వంతెన కనిపిస్తుంది చూసారా, ఈ వంతెన చాలా బాగుంటుంది. చాలా సినిమాల్లో ఈ వంతెన మీద షూటింగ్ జరుగుతుంది. మీరు చాలా సినిమాలు చూస్తే ఈ వంతెన కనిపిస్తుంది. ఏదో కేరళ అనుకుంటారు, కేరళ కాదండి, ఇది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కోనసీమ ప్రాంతం అనమాట అండి. గోదావరి సౌందర్యం చూశారు కదండి. ఈ కాలువ కాదు, ఆ లంకలోంచి చొచ్చుకుని గోదావరి నీళ్ళు బ్యారేజీకి వస్తున్నాయి. ఇక్కడి నుంచి కిందకి వెళతాయి అనమాట అండి. ఎంత అందంగా ఉందో చూడండి. ఇలాగే ఉంటుందండి ధవళేశ్వరం బ్యారేజీకి రెండు వైపులా ఇటువంటి ప్రకృతి సహజమైన సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి బ్యారేజీ మీదుగా ప్రయాణం చేస్తే ఆ ఫీల్ మనకు కనిపిస్తుందండి. ఇది మరో రూట్ అనమాట అండి. ఇది ఇలాగ ర్యాలీ వెళుతుంది. ఈ ర్యాలీ వెళ్ళే రోడ్డు తరువాత కూడా మనకు బ్యారేజీ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం బ్యారేజీ ముగింపు ప్రాంతానికి చేరుకున్నామండి. అంటే ఇదంతా రాబోయేదంతా ధవళేశ్వరం వైపు అనమాట అండి. ఇది ఎండింగ్ పాయింట్కి వస్తున్నాం. ఈ బ్యారేజీ ఎక్కడితో ముగుస్తుందండి. ఇక్కడ కాటన్ దొర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టుకోవాల్సిందే, గోదావరి జిల్లాల ప్రజలు కదా. ఆయన ఏ స్వార్థంతో కట్టారని విమర్శలు అక్కర్లేదు. ఆయన గోదావరి ప్రజల కరువు తీర్చడానికి బ్యారేజీ కట్టారనేది చరిత్ర చెబుతుందండి. ఇక్కడ కూడా ఒకసారి బ్యారేజీ అందాన్ని చూద్దామండి. దీని తరువాత కాకినాడ వైపు వెళ్ళే ప్రధాన కాలువ లాక్ కూడా బాగుంటుంది. ఇలా ఉంటుందండి ధవళేశ్వరం బ్యారేజీ. ఇక్కడ కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి బ్యారేజీ.
ధవళేశ్వరం వైపున కూడా ఈ బ్యారేజీ చుట్టూ ఉన్న పచ్చదనం, ఈ పాయలు చాలా బాగుంటాయండి. ఇక్కడ చేపల వేట పడగొట్టి నిలుపుదల చేశారు. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ధవళేశ్వరం వైపు ఉన్నామనమాటండి. ఇక మన ప్రయాణం ముగుస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒక లాక్ అనమాట అండి. ఇక్కడి నుంచి చూస్తే మనకు బ్యారేజీ ఎండింగ్ పాయింట్లన్నీ కనిపిస్తాయి. ఈ పక్కనే కాటన్ ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో వినియోగించిన యంత్రాలన్నీ పెట్టి ఒక ప్రత్యేక భవనంలో ఇవన్నీ ప్రదర్శనకు ఉంచారు. మీరు చాలామంది చూసే ఉంటారు. చూడని వారు ఒకసారి ఈ భవనంలోకి వెళితే 1852లో పూర్తయిన తర్వాత ఆ యంత్రాలన్నీ ఇందులోనే భద్రపరిచారనమాట అండి. ఇక మనం ధవళేశ్వరం పాయింట్లోకి వచ్చామండి. ఇక్కడ మీకు ధవళేశ్వరం గ్రామంలో తిన్నగా వెళితే రాజమహేంద్రవరం వెళ్తాం. కుడివైపుకి వెళదాం. ఇప్పుడు కుడివైపుది వేమగిరి సెంటర్ హైవేకి వెళ్ళి మళ్ళీ ఇలా రావులపాలెం మీదుగా జాతీయ రహదారిలోకి వెళ్తాం అనమాట అండి. ఇప్పుడు మనం ఇక్కడ కూడా కాటన్ దొర విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మనం వేమగిరి వైపు వెళ్ళే రహదారిలో వెళ్ళి ఇక్కడ గోదావరి చేపలు విక్రయిస్తారండి. ఆ చేపల బజార్ ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు మనం చూసి తదుపరి వీడియోలో గోదావరి చేపల గురించి చూపిస్తాను అనమాట అండి. ఇక్కడ గోదావరి చేపలు పూర్తి స్థాయిలో గోదావరి చేపలు మాత్రమే ఇక్కడ విక్రయిస్తారండి. ఆ చేపలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మీకు సంక్షిప్తంగా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో గోదావరి చేపల మీద ప్రత్యేక వీడియో ఉంటుందండి. ఇక్కడ బజార్లోకి వెళుతున్నాం చూడండి. ఈ చేపల బజారు ప్రాంతంతో ఈ వీడియో ముగుస్తుందండి. చూశారు కదండి, ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ గోదావరి చేపలే. ఇది స్పెషల్ అనమాట అండి. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ధవళేశ్వరం చేపల బజారు ప్రత్యేకత గోదావరి చేపలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నమస్తే అండి.